రిటైర్డ్ టీచర్ను. మాది ఉమ్మడి జిల్లాలోని కొత్తగా ఏర్పడిన నారాయణపేట జిల్లా, గ్రామం ధన్వాడ. ఈ యొక్క కర్పూరి ఠాకూర్ జయంతి సందర్భంగా మనమంతా ఇక్కడ ఈ నూతన సంవత్సరంలో కలుసుకున్నందుకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. మరి కర్పూరి ఠాకూర్ చాలా చిన్నప్పటి నుంచే విద్య పట్ల మంచిగా చదువుకొని మరి ఆ యొక్క ముఖ్యమంత్రి రెండు సార్లు చేసిండు. మరి ఆయనకు భారతరత్న అనే బిల్లు కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినందుకు వారికి కూడా మన కరతాళ ధ్వనులు. మరి ముఖ్యంగా కర్పూరి ఠాకూర్ అడుగుజాడలు నడవాలని నేను ఒక చిన్న గేయాన్ని రాసిన. ఆయన సమాజం గురించి పాటుపడినందుకు ఎట్లా పనిచేసినట్టే ఒక పద్యంలో చెప్తాను నేను. పరుల కొరక నదులు ప్రవహించు, గోవులు పాలనిచ్చు, చెట్లు పూలు పూచు, పరహితము కంటే పరమార్థమున్నదా, లలిత సుగుణజాల తెలుగు బాల. ఆ విధంగా ఆయన పరుల గురించి సమాజం గురించి పాటుపడినందుకు ఈ యొక్క నాకు పద్యం జ్ఞాపకం వచ్చి చెప్పిన. మరి ఆయన అడుగుజాడల్లో నడవాలని చిన్న గేయాన్ని రాసిన. అడుగు వేయుదాం మనం, అడుగు వేయుదాం, అడుగు వేయుదాం, అడుగు వేయుదాం, అందరినీ చైతన్యం చేయటాని కోసమై అడుగు వేయుదాం మనం, అడుగు వేయుదాం, చేయి చేయి కల్పుదాం, ఐక్యతకై మల్పుదాం, సంఘబలో పేతానికి ఇందులోనే నింపుదాం, అడుగు వేయుదాం ముందడుగు వేయుదాం, అడుగు వేయుదాం ముందడుగు వేయుదాం, మూఢనమ్మకాలనన్నే ఇకనైనా వదులుదాం, కర్పూరి ఠాకూర్ ఆచార్యుడు సిద్ధం, అడుగు వేయుదాం మనం, అడుగు వేయుదాం, అడుగు వేయుదాం ముందడుగు వేయుదాం, అందుకై కావాలి మనమంతా ఆదర్శం, స్వాతంత్ర సాధనకై ఉద్యమాలు ఆనాడు, రాజ్యాధికారానికి ఉద్యమము ఈనాడు, అడుగు వేయుదాం అడుగు వేయుదాం, అందరికీ విద్యను అందించుట కోసమై అడుగు వేయుదాం మనం, అడుగు వేయుదాం, శుభ కార్యాలకు మనమే ముందుంటాము, శుభ కార్యాలకు మనమే ముందుంటాము, రాజకీయ రంగానికి వెనుకబడుటెందుకు, అడుగు వేయుదాం ముందడుగు వేయుదాం, అడుగు వేయుదాం ముందడుగు వేయుదాం, భారతరత్న పురస్కార అందుకొనే కర్పూరి పై చదువుల కోసమై ఉన్నతంగా చదవాలి, సంగమనే యంత్రానికి ఇంధనాన్ని నింపుదాం, అడుగు వేయుదాం అడుగు వేదుదాం, రాజకీయ పదవులకై మన వారిని పంపుదాం, నాయి బ్రాహ్మణుల మనమంతా సమస్యలను సాధిద్దాం, సాంకేతిక జ్ఞానంతో ముందుకు కదులుదాం, అడుగు వేయుదాం మనం, అడుగు వేయుదాం, అడుగు వేయుదాం ముందడుగు వేయుదాం, ఎందరో మహానుభావులందరికీ వందనాలు, ఎందరో మహానుభావులందరికీ వందనాలు, జననాయక కర్పూరికి తేజేలను పలుకుదాం, అడుగు వేయుదాం ముందడుగు వేయుదాం. ఇంతటితో నాకు